పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలను మనము పరిశీలించి చూసినట్లయితే జకరియా అనుభవం ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు శిక్షిస్తే అది కోపంతో కాదు, ప్రేమతో అని మనం అందరము కూడా అర్థం చేసుకోవాలి. దేవుని దూత గాబ్రియేలు ఇచ్చిన మహత్తరమైన వాగ్దానాన్ని జకరియా క్షణకాలం సందేహించాడు. ఆ సందేహానికి ఫలితముగా అతను మూగవాడయ్యాడు. కానీ అది శిక్ష కన్నా ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక అభ్యాసము, అతని విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి దేవుడిచ్చిన అవకాశం. ఆ మౌనం జకరియాను లోపలికి తిరిగి చూసుకునేలా చేసి దేవుని కార్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేసింది. మరియమ్మ మరియు జోజెప్పుల విధేయతతో పోల్చుకుంటే మనమంతా ఎక్కువగా జకరియాలానే ఉంటాము. దేవుని పిలుపుని వింటాము, కానీ పరిస్థితులను చూసి సందేహిస్తాము. అప్పుడు మన జీవితంలో వచ్చే పరిణామాలు వేదన, ఆపద, ఆలస్యం, దేవుని శిక్షలుగా అనిపించవచ్చు. కానీ విశ్వాస నేత్రాలతో చూస్తే అవే మనలను సరైన మార్గానికి త్రిప్పే ప్రేమపూర్వక హెచ్చరికలని తెలుస్తుంది. దేవుడు మనల్ని వదిలిపెట్టడు, మనలను మార్చి ఆధ్యాత్మికముగా ఫలింపచేయాలనేది ఆయన కోరిక. ఈ యొక్క ఆగమన కాలంలో మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మన పాపాల వల్ల వచ్చిన పరిణామాలను వినయముతో అంగీకరించగలమా? వాటిలో దేవుని స్వరం వింటున్నామా? జకరియా చివరికి విశ్వాసమును గెలిచాడు. అతను నోరు తెరుచుకున్నప్పుడు దేవుని స్తుతి వెలువడింది. అలాగే మనము దేవుని ప్రేమతో కూడిన శిక్షలను అంగీకరించి మార్పు చెందితే మనము కూడా దేవుని మహిమను ప్రకటించే సాక్ష్యముగా మారుతుంది. మన జీవితము కూడా దేవుని మహిమను ప్రకటించే సాక్ష్యముగా మారుతుంది. కాబట్టి మనందరము ఆధ్యాత్మికంగా ఫలించుదాం, దేవుని మహిమను ప్రకటించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.